దేశం పట్ల గౌరవం లేనివాడు, తల్లిదండ్రుల పట్ల గౌరవం లేనివాడు, సమాజం పట్ల నిష్టం లేనివాడు ఏంటండి దేవుడి గురించి మాట్లాడే అర్హత ఎలా వస్తుంది వాళ్ళకి అసలు? మన భారతీయ సనాతన సంస్కృతిలో, సనాతన ధర్మంలో నువ్వు దేవుని నమ్మకపోతే నరకంలో పడేస్తాను, దేవుని నమ్మితే స్వర్గంలో పడేస్తాను అనే కాన్సెప్ట్ లేదండి. నువ్వు ఎక్కడున్నా మంచి చేస్తే నీకు స్వర్గం వస్తుంది, తప్పు చేస్తే నీకు నరకం వస్తుంది. మంచి చెయ్యటం, నమ్మటం ఏంటండి? నమ్మటం వల్ల నువ్వు నమ్మితే నిన్ను స్వర్గంలో పడేస్తాను, నమ్మకపోతే నరకంలో పడేస్తాను, దీనికి లాజిక్ ఉందా అసలు? మంచి చెయ్యి, నువ్వు ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే నువ్వు మంచి చెయ్యి. మంచిని భగవానుడు చూస్తాడు, చెడుని భగవంతుడు శిక్షిస్తాడు. అంతే కదండి. ఇప్పుడు నేను ఇంట్లో నేను చెప్పింది వినకపోతే నీకు శిక్ష చేస్తా, చెప్తే ఇది చేస్తారంటారా? నాన్న నువ్వు బాగా చదువుకో, నువ్వు మంచిగా సంపాదన చెయ్యి, నువ్వు మంచిగా ఉంటే నీకు మంచి వస్తుంది, నువ్వు తప్పు చేస్తే నీకు తప్పు వస్తుంది. ఇంతే కదండి. ఈ మాత్రం లాజిక్ ఎక్కడ మిస్ అయిపోతున్నారు జనాలు అర్థం కావట్లేదు. పుట్టినా సరే నువ్వు మంచి చేస్తే స్వర్గము, చెడు చేస్తే నరకము, భగవంతుని ఆశ్రయిస్తే వైకుంఠం. కానీ మిగతా వాళ్ళు ఏమంటారు తెలుసా? నమ్మితే చాలు, నమ్మకపోతే నరకం, నమ్మితే స్వర్గం. ఏం లాజిక్ లేదు దాన్ని.